ఎవరి కెరియర్ చూస్తే, ఎవరి ఫిల్మోగ్రఫీ చూస్తే మీకు ఇన్స్పిరేషన్ కనిపిస్తుంది? అప్పుడు మీరు అన్నారు కదా, నేను వెళ్ళిపోయిన తర్వాత ఫిల్మోగ్రఫీ చూస్తే సాటిస్ఫాక్షన్గా ఉండాలని. ఎవరి ఫిల్మోగ్రఫీ చూస్తే అమ్మా ఇన్ని సినిమాలు ఎలా చేస్తారు ఇతను, ఇలాంటి సినిమాలు ఎలా చేస్తారు ఇతను అనిపిస్తుంది? అంటే ఇన్ని సినిమాలను చూడండి సార్, నేను క్వాలిటీ ఆఫ్ ఫిల్మ్స్ అండ్ ఇంపాక్ట్. అవును, ఇన్ దట్ వే నాకు తారక్ అనే కెరీర్ చాలా ఇష్టం సార్. నాకు రామ్ చరణ్ గారు అంటే చాలా ఇష్టం సార్. నాకు అల్లు అర్జున్ గారి కథ అంటే చాలా ఇష్టం సార్. ఆయన కథ అయితే కళ్ళలో గట్టి కనపడుతుంది సార్. ఆయన ఒకటి అంటారు కదా సార్, నేషనల్ అవార్డ్ ఇలా ఒక మార్క్ చేసుకుని అది కొట్టాలని ఫిక్స్ అయ్యారు సార్. ఆయన కొట్టారు సార్. సో నాకు వీళ్ళందరి నుంచి ఏదో ఒకటి ఐ వాంట్ టు టేక్ ఫ్రమ్ దెమ్, బికాజ్ వీ కెన్ ఓన్లీ లెర్న్ ఫ్రమ్ అవర్ సీనియర్స్. అంతే. ఇది బుక్స్ ఇవన్నీ లేదు సార్, మనం ఒకరిని చూసి నేర్చుకోవాలి. ప్రభాస్ గారు కూడా ఇదే మాట అన్నారు, సీనియర్ల తర్వాత అసలు వాళ్ళని చూసే మనం నేర్చుకోవాలి సార్ 100%. నాకు వీళ్ళందరినీ చాలా ఇష్టం సార్. లేదు ఒక స్పెసిఫిక్ కెరీర్ అని లేదు సార్. ఐ వాంట్ టు టేక్ సంథింగ్ ఫ్రమ్ ఎవ్రీ వన్. ఎన్టీఆర్ గారిని కూడా ఈ మధ్య కలిసినట్టు తారక్ అనేది మ్యాడ్ స్క్వేర్ సక్సెస్. వెరీ స్వీట్ సార్. ఆయన నాన్నగారు గురించి స్టేజ్ మీద మాట్లాడడం చాలా చాలా మంచి మాటలు చెప్పడం అనేది ఎనీడే మన పేరెంట్స్ గురించి ఒకళ్ళు బాగా చెప్తే ఎనీడే మనకి అదొక హై సార్. అది తారకన్న గుర్తుపెట్టుకుని మాట్లాడే స్టేజ్ మీద వాజ్ వెరీ వెరీ హ్యాపీ సార్. అండ్ ఆయన ఒక మాట అన్నారు, ఆయన ఇంకా మాట్లాడే ముందు నేను నితిన్ రామ్ స్టేజ్ మీద ఉన్నప్పుడు మైక్ తీసుకుని నేను మాడుతుంటే డీడీ అని అరవడం స్టార్ట్ చేశారు సార్. అది విని తారకన్న కింద స్మైల్ ఇచ్చి స్టేజ్ మీదకి వచ్చి ఇప్పుడు అందరూ డీడీ అన్నారు, నేను త్వరలోనే అందరూ సంగీతం అరవాలి అన్నారు సార్. నాకు అది భలే అనిపించింది సార్. దట్ ఈస్ సచ్ అ నైస్ థింగ్ టు సే సార్. అండ్ మ్యాడ్ తర్వాత నన్ను అల్లు అర్జున్ గారు పిలిచారు సార్. నన్ను డైరెక్టర్ని పుష్ప 2 గంగమ్మ జాతర సీక్వెన్స్ షూట్ జరుగుతుంది సార్ RFCలో. ఆయన వాళ్ళ మేనేజర్ ఫోన్ చేసి ఇలా బన్నీ సార్ కలవాలనుకుంటున్నాను. నాకు ఫస్ట్ అర్థం కాల, బన్నీ సార్ ఎవరు అంటే అల్లు అర్జున్ గారు కాల్ చేస్తాం మనం అనుకోం కదా సార్, ఇవన్నీ ప్రాంక్ చేస్తున్నారు అనుకున్నాను సార్. దెన్ లేదు ఐ అండర్స్టూడ్ ఇట్స్ లెజిట్ కాల్. అండ్ దెన్ ఐ వెంట్. ఆయన క్యారవెన్లో కూర్చోబెట్టుకుని హీ స్పోక్ టు మీ, ఈజ్ వెరీ స్వీట్. ఒక 10 నిమిషాలు మాట్లాడారు. ఆయన నిజంగా చాలా జెన్యూన్ అప్రిషియేట్ చేశారు. అండ్ ఆయన ఐ వాంట్ టు టేక్ ఫోటో అండ్ ఐ వాంట్ టు ఐ విష్ ఐ కెన్ హెల్ప్ ద ఫిల్మ్, బట్ ఆ గంగం జాతర సీక్వెన్స్లో ఉన్నారు. సో ఐఎమ్ సారీ ఐఎమ్ నాట్ ఏబుల్ టు అన్నారు. ఐ వాజ్ లైక్ లేదు సార్, అఫ్ కోర్స్ సార్. అంటే చాలామంది అదేదో షో కోసం అనుకుంటారు సార్. షో కోసం అనుకుంటే అసలు మనం పిలవాల్సిన అవసరం లేదు సార్. షో కోసం అనుకుంటే ఫోటో కూడా అవసరం లేదు సార్. అసలు ఎవరికి తెలుసు అని కలిసినట్టు చాలా తక్కువ మందికి చెప్పాను సార్ నేను ఈ స్టోరీ. ఇట్స్ వెరీ స్పెషల్ స్టోరీ. సో ఆ ఒక్క విషయంలో ఐ థింక్ అంటే అలా అంత పెద్ద సీనియర్స్ అప్రిషియేట్ చేసినప్పుడు ఇట్ గివ్స్ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అంటే మనం కూడా ఒక రైట్ పాత్రలో ఉన్నాం. నేను ఏదైతే ఇంపాక్ట్ చేయాలనుకున్నానో ఒక సినిమా చూపించి నా నటన చూపించి అది జరుగుతుంది, మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది సార్. అండ్ ఆయన అక్కడే లంచ్ చేసి వెళ్ళమన్నారు. సో ఇట్ వెరీ స్వీట్ సార్. గంగమ్మ జాతర అప్పటికి మాకు తెలియదు గంగమ్మ జాతర ఎగ్జాక్ట్లీ ఎలా ఉంటారు, ఆయన ఏ గెటప్ లో ఉంటారు మాకు తెలియదు. ఫస్ట్ టైం మీరు ఆ గెటప్ లో చూసినప్పుడు మీకు ఏమనిపించిందండి? ఆ గెటప్, ఆ శారీ గెటప్ గట్టి కొట్టబోతున్నాడు అయ్యా, అసలు మామూలుగా ఇండియా షేక్ అవ్వబోతుందని అనిపించింది సార్ అది చూసినప్పుడు నిజంగా. అండ్ అప్పటికి కరెక్ట్గా మేము అక్కడ రీచ్ అయ్యాం క్యారవాన్ దగ్గరికి. ఆయన అప్పుడే లంచ్ బ్రేక్ వచ్చారు సార్. కనపడుతుంది సార్ ఆ టైర్డ్నెస్ కానీ, ఎంత అలసిపోయారంటే ఆయన ఇలా అనేసుకుంటున్నారు అనుకుంటున్నారు. బట్ మమ్మల్ని చూడగానే మళ్ళీ ఆయన పాపం హీ పుల్డ్ హిమ్సెల్ఫ్ టుగెదర్ అండ్ దెన్ హీ స్పోక్. నిజంగా వెరీ స్వీట్ ఆఫ్ హిమ్ సార్.